యుద్ధ భయంతో పాకిస్తాన్లో హై అలర్ట్ ప్రకటించారు. త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది పాక్. భారత్ పాక్ సరిహద్దుల్లో సైన్యం మోహరించింది. గగనతలంలో ఎయిర్ ఫోర్స్, సముద్ర మార్గాల్లో నేవీ విన్యాసాలు చేస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నిన్న సరిహద్దుకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. జవాన్లను ఉద్దేశించి ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినట్లు సమాచారం. ఇటు భారత్ లో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను పటిష్టం చేసింది భారత్. బార్డర్లోని సున్నిత ప్రాంతాల్లో ఆర్పీఎఫ్, ఎన్ఎఫ్ఆర్ బృందాలను బీఎస్ఎఫ్ సమన్వయంతో గస్తీ కాస్తున్నాయి. రైల్వే ఆస్తులను కాపాడటం, ప్రయాణికుల భద్రత చొరబాట్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నాయి. రైల్వే ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ప్రస్తుతము ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో కాస్త ఉద్రిక్త వాతావరణం అనేది గడిచిన 4 రోజులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా భారత్ సైన్యము, ఇటు పాకిస్తాన్ మిలిటరీ విమానాలు కూడా లక్ష్యాలను గుర్తించే వీలు లేకుండా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను కూడా పశ్చిమ సరిహద్దులో మోహరించింది భారత ప్రభుత్వం. దీంతో పాటు పాకిస్తాన్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలు కూడా వీటిని చాలా బలంగా అడ్డుకుంటాయి. సో ఓవరాల్ గా ప్రస్తుతము అక్కడ బార్డర్ లో రోజుకు ఒక ట్విస్ట్ అన్నట్టు కూడా మారుతోంది. ఎందుకంటే దానికి కారణము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొద్ది రోజుల కిందట పాకిస్తాన్ పౌరులందరినీ కూడా దేశం విడిచి వెళ్లాల్సిందిగా కూడా తెలిసిన విషయం తెలిసిందే. అయితే 30వ తేదీ వరకు, అంటే మెడికల్ ఎయిడ్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి 30th వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో ఏప్రిల్ 30వ తేదీన అటారీ వాఘా బార్డర్ దగ్గర సరిహద్దు ద్వారా మొత్తం 125 మంది పాకిస్తానీలు భారతదేశం నుండి కూడా వెళ్లిపోయారు. 7 రోజుల్లో మొత్తం ఓవరాల్ గా పాకిస్తానీల సంఖ్య 911 కూడా చేరింది. అలాగే పంజాబ్, అమృత్సర్ ఇది బార్డర్ ఏదైతే ఉందో అక్కడ 152 మంది పౌరులు, 73 మంది పాకిస్తాన్ జాతీయులు కూడా భారతదేశంలోకి ప్రవేశించారు. మొత్తము వారి సంఖ్య 1607గా. అలాగే ఓవరాల్ గా ఇంకా 224 మెంబర్స్ అనే వాళ్ళు కూడా ప్రస్తుతం ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక షెల్టర్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కూడా భారత ప్రభుత్వం ఉంది. సో ప్రస్తుతము మరోవైపు ఏమేమో పాకిస్తాన్ యుద్ధ భయంతో పాకిస్తాన్ లో హై అలర్ట్ కూడా ప్రకటించారు. త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేసింది పాకిస్తాన్. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని కూడా మోహరించింది. గగనతలంలో ఎయిర్ ఫోర్స్, సముద్ర మార్గాల్లో నేవీ విన్యాసాలు కూడా చేస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నిన్న సరిహద్దుకు వెళ్లినట్లు కూడా మన ఇంటెలిజెన్స్ విభాగాలు గుర్తించాయి. జవాన్లను ఉద్దేశించి ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినట్లు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఇటు భారత్ లో జమ్మూ కాశ్మీర్ లోను అలాగే ఢిల్లీలోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పటిష్టం కూడా చేసింది. బార్డర్ లో ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఏరియాలో కూడా ఆర్పీఎఫ్, ఎన్ఎఫ్ఆర్ బృందాలు బీఎస్ఎఫ్ సమన్వయంతో కూడా గస్తీ కాస్తున్నాయి. రైల్వే ఆస్తులను కాపాడడము, ప్రయాణికుల భద్రత చొరబాటును అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నాయి. రైల్వే ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము మన దేశంలో అక్కడక్కడ కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో తరచుగా ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ ట్రైన్ యాక్సిడెంట్లు కూడా ఆగదాయిలు రైల్వే ట్రాక్స్ దగ్గర ఐరన్ రాడ్లు పెట్టడము, అలాగే ట్రాక్స్ ని క్రాక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో తీవ్రవాదులు దేశంలో కూడా అలాంటి యాక్టివిటీస్ చేయొచ్చని కూడా ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను కూడా పదే క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తున్నాయి. సో ప్రస్తుతము యుద్ధం అనేది మనం గడిచిన 4 రోజులుగా కూడా చర్చించుకుంటున్నాము. ఏ క్షణానైనా కూడా యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నాము. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సరైన సమయము, ఇదే సమయము, ఇంతకంటే మించిన సమయం రాదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఇది యుద్ధానికి సరైన సమయం అన్న సంకేతంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఏమో పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వారందరినీ కూడా పంపించారు. కొంతమంది నిరాశ్రయులై వాళ్ళందరూ కూడా ఇక్కడ భారత్ హై కమిషన్ కూడా వేడుకుంటున్నారు. మేము ఇక్కడే ఉంటాము, మేము పాకిస్తాన్ వెళ్ళము, పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం పైన వాళ్ళెవరికి కూడా భరోసా లేదు. సో వాళ్ళందరికీ కూడా తాత్కాలికంగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో కూడా భారతదేశ ప్రభుత్వం ఉంది. సో యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. నిన్న కూడా ఒక యాక్టివిటీ అనేది డిటెక్ట్ అయింది. చైనాకి చెందిన J-7 జెట్ ఫైటర్, అంటే చైనా ఎప్పుడు కూడా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది వరల్డ్ లో అడ్వాన్స్డ్ 5th జనరేషన్ జెట్ ఫైటర్స్ మా దగ్గరే ఉన్నాయని కూడా చైనా తరచుగా కూడా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా నిన్న ఇటు బార్డర్స్ లో ఎయిర్ ఫోర్స్, అంటే ఇరు ఎయిర్ ఫోర్స్ లో ఇటు పాకిస్తాన్ అలాగే ఇండియా కూడా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే భారతదేశము రాఫెల్ యుద్ధ విమానాలతోని పరిసర ప్రాంతాల్లో కూడా విన్యాసాలు చేస్తోంది. ఆసక్తికరంగా ఏంటంటే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు అనేటివి పాకిస్తాన్ వారే బైడోస్ ఏదైతే రాడర్ వ్యవస్థ ఉందో దాంట్లో రాఫెల్ మాత్రము వాళ్ళకి చిక్కలేదు, కనిపించలేదు. కానీ ఆశ్చర్యకరంగా J-7 మాత్రము ఇండియన్ రాడర్ సిస్టమ్ లో మాత్రము డిటెక్ట్ అయింది యాక్టివిటీ అనేది. దీన్ని బట్టి కూడా క్లియర్ గా రాఫెల్ అనేది ఎంత పవర్ఫుల్ యుద్ధ విమానం అనేది కూడా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ లెక్కన చైనాకు చెందిన చైనాది పాకిస్తాన్ వాడుతున్న చైనా J-7 జెట్ ఫైటర్ ని అలవోకగా కూడా మన ఎయిర్ ఫోర్స్ అలవోకగా కొట్టేయగలుగుతుంది అనేది కూడా తాజాగా ఈ యాక్టివిటీతో డిటెక్ట్ అయింది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఆందోళనలో ఉంది. ఎందుకంటే రాఫెల్ జెట్ ఫైటర్స్ ని కూడా J-7 అలవోకగా కొట్టేస్తుంది అనే బీరాలు కూడా అటు చైనాతో పాటు పాకిస్తాన్ కూడా కలిగింది. కానీ రాడర్ కి మాత్రము రాఫెల్ మాత్రము చిక్కలేదు, కానీ J-7 మాత్రం చిక్కింది. సో ప్రస్తుతము అటు పాకిస్తాన్ భయంగానే ఉంది. ఆ మిలిటరీ అధికారులతో పాటు కీలకమైన అంటే రాజకీయ నేతలు పలువురు కూడా బంకర్లలో దాచుకుంటున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది తెలియకుండా. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సైలెన్స్ అనేది చాలా డేంజరస్ అనేది కూడా పాకిస్తాన్ కూడా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అలాగే NSA అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళ మైండ్ లో ఎప్పుడు ఏముంటుందో, ఏ టైంలో ఏం చేస్తారో అనేది కూడా పాకిస్తాన్ కి కూడా చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కాల్ ఇచ్చారో ఆర్మీకి అలాగే ఎయిర్ ఫోర్స్ నేవీకి అనేది కూడా పాకిస్తాన్ ఆందోళనలో ఉంది. సో బార్డర్ లో అయితే BSF ప్రత్యేకంగా బంగ్లాదేశ్ బార్డర్ లో కూడా భద్రతను మరింత పెంచింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో కూడా ISI ఏజెంట్లు చాలా మంది ఉంటారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో కూడా చూస్తున్నాము. ఎస్పెషల్లీ అంటే అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులని మైనారిటీస్ గా కన్సిడర్ చేస్తారు. హిందువుల పైన తరచుగా కూడా దాడులు జరుగుతున్నాయి. ISI ప్రోత్బలంతోనే బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు చేస్తున్నారు అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువచ్చాయి. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బార్డర్ లో కూడా పటిష్టమైన భద్రతను కూడా భారత బలగాలు పటిష్టం చేసింది. దీంతో పాటు రెగ్యులర్ గా కూడా మానిటరింగ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతా LOC చుట్టే మొత్తం తిరుగుతుందని కూడా చెప్పుకోవాలి. మరోవైపు బలూచిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నియమించింది. సో మొత్తానికి యథావిధిగా ఆ ఉద్రిక్త వాతావరణం అనేది యథావిధిగా అలాగే కొనసాగుతుంది. మరోవైపు పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనే ఉల్లంఘన కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కూడా రిటాలియేట్ చేస్తున్నది. వాళ్ళు ఒక్క రౌండ్ ఫైర్ చేస్తే మన ఇండియన్ ఆర్మీ దాదాపు 5 to 10 రౌండ్స్ రివర్స్ ఫైరింగ్ కూడా చేస్తున్నాయి. సో ఇంకా యుద్ధం అయితే శ్రీచరణ్, ఈ పాక్ త్రివిధ దళాలని అప్రమత్తం చేసింది కదా, మరి సరిహద్దుల్లో ప్రజల పరిస్థితి ఏంటి? భారత సైన్యం కూడా ప్రజల్ని అప్రమత్తం చేసిందా? ఇప్పటికీ దాదాపు 5 రోజుల కిందటే బార్డర్ ప్లేసెస్ లో అంటే ప్రత్యేకంగా ఈ అనంతనాగ్ గానీ అలాగే బారాముల్లా డిస్ట్రిక్ట్స్ లో గానీ బార్డర్ ఏరియాస్ లో LOCకి నియర్ బై ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ లోకలైట్స్ కి కాస్త రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది మన ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే యుద్ధం ఏ క్షణాన ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో సివిలియన్స్ కి కూడా కాస్త డైవర్షన్స్ పెట్టారు, అక్కడక్కడ బ్యారికేడ్లు పెట్టారు. ఇంకా పాకిస్తాన్ లో అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మనం నిన్న మొన్న కూడా చర్చించుకున్నాము. అక్కడ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీని నమ్మకుండా పారిపోతున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎక్కడ షెల్టర్ ఇవ్వాల్సి అనేది కూడా పాకిస్తాన్ కి సరికొత్త తలనొప్పి అయితే నమోదైంది. అయితే ఆ POK లో ఏవైతే జెండాలు పార్టీలో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా ఆ జెండాలు తీయడం కూడా గమనార్హము. సో ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైనే ఇండియా ప్రత్యేకంగా టార్గెట్ పెట్టనున్నట్టు కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గుర్తించాయి. సో ఇప్పుడు యుద్ధం అనేది
పిఓకి ఆక్యుపై చేసుకుంటా భారతదేశము లేదా పాకిస్తాన్ లో నిన్న మెయిన్ పోర్ట్లు అలాగే ఎయిర్ బేస్లు ఇస్లామాబాద్ కానీ కరాచీ కానీ మిగతా ప్రధాన నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్లని ఎయిర్ బేస్లను ధ్వంసం చేస్తుందా, లేకపోతే కరాచీ పోర్టునా, లేకపోతే కన్జర్వేటివ్ వార్ ఫీల్డ్ లో వార్ అనేది వెళ్తుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. అలాగే పాకిస్తాన్ కూడా ఇండియా ఏ వైపున అటాక్ చేస్తుంది, ఏ మార్గాన వస్తుంది అనేది కూడా పాకిస్తాన్ కి కాస్త భయాందోళన అయితే నెలకొని ఉంది. వైశాలి అయితే శ్రీచరణ్, మరోపక్క అటు భారత సైన్యం చూస్తే కూడా ముందుగానే రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ పాక్ మొన్నటి వరకు కాస్త డిలే చేస్తూ వచ్చింది. అయితే టర్కీ దేశం అయితే దీనికి పాక్ కి మద్దతు తెలుపుతుంది. అయితే ఇంకేమైనా ఇతర దేశాల మద్దతు కోరే అవకాశం ఉందా పాకిస్తాన్? డెఫినెట్ గా ఇప్పుడు చైనా డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్ గా చైనా సపోర్ట్ చేస్తుంది. అలాగే టర్కీ కూడా సపోర్ట్ చేస్తుంది. టర్కీకి చెందిన కొన్ని జెట్ ఫైటర్స్ కూడా దాదాపు 6కు పైగా జెట్ ఫైటర్స్ కూడా ఏప్రిల్ 27 తేదీన పాకిస్తాన్ ఎయిర్ బేస్ కి చేరుకున్నాయి. సో ప్రస్తుతం ఒకవేళ చైనా నేరుగా ఖచ్చితంగా ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రము ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. చైనా పైన కూడా ప్రత్యేకంగా ఇటు ఒకవేళ చైనా ఇంటర్ఫియర్ అయితే ఖచ్చితంగా రష్యా ఇండియాకి సపోర్టివ్ గా ఉంటుంది. ఇంకా తదితర అటు ఫ్రాన్స్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. అలాగే యూరోపియన్ యూనియన్ లో కొన్ని కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కూడా ప్రస్తుతము ఇండియాకి సపోర్టివ్ గా మాట్లాడుతుంది. సో ఖచ్చితంగా చైనా మాత్రము దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అయినా కూడా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తుంది, కానీ నేరుగా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతము చైనా అయితే అలాంటి సాహసం చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.